నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవ వైభవంగా నిర్వహించారు. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజైన సింహ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు స్వామివారు అనుగ్రహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన బుధవారం ఉదయం అనంత తేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కడు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మృగాలలో రారాజు సింహం, గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని, అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు రాక్షసుల మనసుల్లో సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాగ్మయం కీర్తిస్తుంది. అందుకే ధీరోద్ధారుడైన శ్రీ వెంకటేశ్వరుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పళ్ల రసాలు అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపు పందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తుంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివి వస్తువుల్లో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ డెప్యూటీఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ మోహన్ కృష్ణారెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చంద్రగిరి కోట ప్రాంతం నందు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా మన దైనందిక జీవితంలో ఒక భాగం కావాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా చరిత్ర కలిగిన చంద్రగిరి కోటనందు యోగా కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని,
తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇంకో నలుగురికి యోగా చేయడం వల్ల ప్రయోజనాలను వివరించి వారి చేత కూడా యోగాను చేయించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో మన జూ పార్క్ జరిగింది. ఈరోజు ఇక్కడ చంద్రగిరి కోటలో కూడా జరగటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం ముఖ్యం. మనం మందులు వాడుతూ హెల్త్ పాడు చేసుకునే బదులు యోగా చేసుకుంటే కొన్ని రెమెడీల వల్ల వాళ్ళ యొక్క హెల్త్ బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో మన ఎన్డీఏ కుటుంబంలో మన పెద్ద ఆయన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అందరూ ఒక దీంతో దృఢ సంకల్పంతో కూడా ఈరోజు పోతున్నాం మేమందరూ కూడా. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి మనిషి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అధిక ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడి వలన అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చక్కని మార్గమని తెలియజేశారు. యోగాని ప్రతి మనిషి జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రతిరోజు 30 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చునని తెలియజేశారు. యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా రాబోయేటువంటి చూసినటువంటి టెక్నాలజీ వాడేటువంటి దాంట్లో మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు ఎక్కువ పడుతున్నారు కాబట్టి ఈ యోగా అనేది ఖచ్చితంగా వాళ్ళ స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ని ఎక్కువ పెంచేదానికి, వాళ్ళు యంగ్గా కనిపించడానికి కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర కానీ మన షహర్ దగ్గర కూడా యోగా కార్యక్రమాలు చేయబోతున్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ఎక్కువ మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంచుమించు 8 lakhs వరకు ఇప్పటి వరకు చేసుకున్నట్టుగా మనకు కలెక్టర్ గారు చెప్పారు. సో ఇంకో 21st లోపల కూడా ఇంకా కూడా మరిన్ని మంది కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సర్వరోగ నివారణగా యోగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపితమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్వీప్తం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో విద్యార్థినులకు యోగా శిక్షణ మరియు పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘం నందు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు యోగా కాంపిటీషన్లను మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో అనేక మంది విద్యార్థులు పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్న విద్యార్థులకు న్యాయ నిర్ణేతలు బహుమతులు ప్రదానం చేశారు. నా పేరు జి యక్షమైత్రి. నేను ఎంజిఎం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ఆఫీస్లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను సూర్య నమస్కారాలు చేశాను. మా గురువు గారి పేరు ఆలం సుజాత గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు. ఈ యోగా కార్యక్రమాలని బాగా డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా థ్యాంక్ యూ సో మచ్ మోడీ తాతకి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేంద్ర మోడీ గారికి థ్యాంక్ యూ. సీఎం గారికి చాలా ధన్యవాదాలు. సుజాత. నేను శ్రీకాళహస్తిలో యోగా ఇన్స్ట్రక్టర్, యోగా ఛాంపియన్, 34 మెడల్స్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ ఛాంపియన్ కూడా నేను యోగా జడ్జిగా కూడా చేస్తున్నా. NYSF నేషనల్ యోగాసన భారత్ లో NYSF లో నేను లెవెల్ 1 ఫినిష్ చేయడం జరిగింది. జడ్జ్మెంట్స్ కూడా చాలా వెళ్తుంటాను. ఈ రోజు నన్ను జడ్జిగా ఇక్కడ ఇన్వైట్ చేయడం, యోగాంధ్ర ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ డింపుల్ శివాని, సెకండ్ ప్లేస్ దీక్ష, థర్డ్ ప్లేస్ సాహితి అండ్ ఫోర్త్ అండ్ ఇంకొక దాంట్లో ఫస్ట్ ప్లేస్ అండ్ యక్షమైత్రి. బాయ్స్ లో కొంతమంది పిల్లలకి చైతన్య, అలాంటి పిల్లలకి చాలా మంది చాలా హ్యాపీగా ఉందండి. వీళ్ళు జిల్లాకి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు అలాగే స్టేట్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఖచ్చితంగా స్టేట్ లో కూడా వీళ్ళు ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటున్నా. పిల్లల్ని బ్లెస్సింగ్ ఇస్తున్నా. నేను ఒకటే గెలవడం కాదు, మన స్టూడెంట్స్ గెలిస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైసీపీ నాయకులు ఆయా ప్రాంతాలలో వెన్నుపోటు దినంగా నిర్వహించారు. ర్యాలీ చేసి ఆర్డీఓలకు వినతి పత్రాలను సమర్పించారు.
ఏడాది కాలం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం నుంచి మున్సిపల్ పార్క్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంతో వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకి అన్యాయాలకి ఎలక్షన్లలో వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా దుర్మార్గపు చర్యలకు నిరసనగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని, ఈ హత్యాకాండాన్ని దమన నీతిని మానుకోమని, లేకపోతే ప్రజలు తిరగబడతారు అన్నటువంటి హెచ్చరికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన ఆదేశం మేరకు ఈ రోజున నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల తరఫున ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం. అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆ పార్టీ శ్రేణులు అమూల్ పాల డైరీ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలోకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు. కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఎస్గా ఉన్న అప్పన్నను స్కిట్ బృందం విచారణ చేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్కిట్ బృందం ఏర్పాటైంది. ఇప్పటికే ఒక ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు 15 మందిని అదుపులోకి తీసుకుంది స్కిట్. తాజాగా కల్తీ నెయ్యి కేసులో స్కిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఎస్గా అప్పన్నను అదుపులోకి తీసుకున్న స్కిట్ అధికారులు తిరుపతిలోని స్కిట్ కార్యాలయంలో గత 3 రోజులుగా విచారిస్తున్నారు. త్వరలో మరికొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం, అరెస్టులు చేసే అవకాశం ఉందని సమాచారం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై నెల 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మహతి కళాక్షేత్రంలో 9 రోజుల పాటు అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ తిరుపతి వారి రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆ సంస్థ నిర్వాహకులు బిఎన్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరాణిక పద్య నాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటకాలు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. పోటీలో పాల్గొనుటకు పోటీదారుల నుంచి 32 పద్య నాటకములు, 53 సాంఘిక నాటకాలు దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. ఈ నాటకాలను ప్రాథమిక పరిశీలన చేసి అందులో ఉత్తమమైన 8 పద్య నాటకాలు, 10 సాంఘిక నాటకాలు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలన్నింటిలోనూ గెలుపొందిన వారికి నగదు మరియు హనుమ అవార్డ్స్ బహుమతులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నాటికలే కాకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలు నిర్వహించబడుతున్నట్లు ఆయన తెలిపారు. నృత్య పోటీలలో పాల్గొనదలిచిన వారు కార్యదర్శి బిఎన్ రెడ్డిని సంప్రదించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి, శేషేంద్ర శర్మ, మునిశేఖర్, కొణిదెల శోభ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ 24 ఏళ్లు పూర్తయింది. 25వ సంవత్సరం కార్యక్రమాలను కూడా జూలై 19 నుంచి 27 తేదీ వరకు ప్రారంభిస్తున్నాం. ఆ కార్యక్రమాలు కూడా ఎప్పట్లాగే తిలకించి కళల్ని, కళాకారులను ఆస్వాదించాలని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం వాళ్ళ సొంత కార్యక్రమంలాగా నాకు ఇన్నేళ్లు సాయపడ్డారు. ఇక మీదట కూడా సాయపడాలని మనం చేసుకుంటూ ధన్యవాదాలు. 25వ వార్షికోత్సవం జూలై 19 నుంచి జూలై 27 వరకు 9 రోజులు మహతి ఆడిటోరియం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా పౌరాణిక పద్య నాటికలు, సందేశాత్మక సాంఘిక నాటకం మరియు కూచిపూడి, భరతనాట్యములు మరియు జానపద బృంద పోటీలు మరియు షోలే నాటికలు, నృత్య పోటీలు కూడా నిర్వహించుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనపై తిరుపతిలో సంబరాలు నిర్వహించారు. ఉదయం సంక్రాంతి పండుగ అంటూ ముగ్గుల పోటీలు, సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళి పండుగను ప్రజలతో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా జరుపుకున్నారు. రాక్షస పాలన అంతమొందించి కూటమి పాలనకు ప్రజలు నాంది పలికి ఏడాది పూర్తయిందని, ఏడాది కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి తాతయ్యగుంట వద్ద సంక్రాంతి పండుగ అంటూ మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళి పండుగ వాతావరణంలో ప్రజలకు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. సరిగ్గా సంవత్సరం క్రితం రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని, కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుపరిపాలన అందిస్తున్నారని, రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, జనసేన నాయకులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం రోజులుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు తలపించే విధంగా మహిళలు, పెద్దలు, యువకులు అన్ని గ్రామాలలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉదయాన్నే చేసి ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అరాచకాలు, రౌడీజాలు, ఎన్నో కోట్ల దోపిడీలు ఇవన్నీ చేసుకోవడం జరిగింది. అవన్నిటి కూడా వెలుగులేకి తీసి ఒకటి తర్వాత ఒకటి చట్టం తన పని దాన్ని చేసుకొని పోతూ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదొక పక్క జరుగుతోంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మనం అందరం కూడా చూస్తున్నాం. అటువంటి దుర్మార్గపు పాలన, వైసీపీ పాలన ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రచారాలు చేయడం కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వడం, వైసీపీకి నాయకులు ఎవరు దక్కడనేసి నీతో ఉన్న నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరూ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పోయే పరిస్థితి ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న తిరుపతి సప్తగిరి నగర్లో నివాసం ఉంటున్న నిర్మల అనే మహిళ తనకు ఆర్థిక సాయం అందించాలని మీడియా సమావేశంలో అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు. అనారోగ్యం కారణంగా 3 ఆపరేషన్లు చేయించుకున్నానని, గర్భసంచి కూడా తీసేశారని, ప్రస్తుతం మందులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని ఆమె తెలిపారు. తనకు బంధువర్గం ఎవరూ లేరని, భర్తను కోల్పోయిన తనకు ఏకాకిగా ఉంటున్నానని, తనకు ఒక కుమారుడు మాత్రం ఉన్నాడని, అతను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడని ఆమె తెలియజేశారు. గత 6.5 మాసాలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె మనోవేదనతో బాధపడ్డారు. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె దుఃఖపూరిత హృదయంతో వేడుకున్నారు. ఆర్థిక సాయం అందించదలిచిన వారు 9177306011 నెంబర్లకు ఫోన్ చేసి ఫోన్పే చేయాల్సిందిగా కోరారు. నమస్కారాలు. నా పేరు తిరుపతి. నేను మున్సిపల్ పార్క్ వెనకాల సప్తగిరి నగర్లో ఉంటున్నాను. గత 6 నెలలుగా నాకు హెల్త్ బాగాలేకుండా 3 ఆపరేషన్లు అయినాయి. రీసెంట్గా అంబ్లికల్ హెర్నియా అనే ఆపరేషన్ అయింది. లోపల మెష్ పెట్టడం వల్ల 5 months బెడ్ రెస్ట్ ఎత్తుకోమన్నారు. నేను వర్క్ చేయడానికి పోవడానికి వీలు లేకుండా ఇంటి రెంట్ కట్టుకోవడానికి, మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా నాకు ఆర్థిక స్తోమత లేకుండా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇంటి ఓనర్ రోజు గొడవ పడుతున్నారు. దయచేసి నాకు ఏదైనా సహాయం చేస్తే మెడిసిన్ తీసుకొని ఆరోగ్యంగా చక్కగా అందరి మాదిరిగా మళ్ళీ హుషారుగా పనిచేయడానికి వెళ్ళగలను. కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాను. ఆర్థిక స్తోమత లేదని ఆర్థిక సాయం చేయమని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఎక్విప్మెంట్స్ లేవు అక్కడ అని చెప్పి దానికి వాళ్ళు వండుకొని ఆమె డిప్రెషన్ పేషెంటు, ఆమెకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల చేయడానికి కుదరలేదు అని చెప్పి అమ్మని చెప్పారు. ఆర్థిక సాయం కోసం కూడా అడిగాను, ఏం పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారి పిఏని కూడా కలిశాను, ఆయన కూడా బడ్జెట్ ఏం లేదమ్మా అని చెప్పారు. దయచేసి కొంచెం హెల్ప్ చేసి ఆదుకోండి. శ్రీకాళహస్తి బంగారమ్మ ఆలయంలో పోతురాజు ముగ్గువేసి సాంప్రదాయ పద్ధతిలో జాతర పూజలు వేడుకగా జరిపారు. శ్రీకాళహస్తి గ్రామదేవత బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుగుతుంది. ఆలయంలోని మూల విరాట్కు విశేష అభిషేక పూజలను చేసి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గువేసి యాదవ వంశస్థులు అమ్మవారిని శాంతింపచేసే విధంగా పంబ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. శక్తి స్వరూపిణి గ్రామదేవత బంగారమ్మ జాతర సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. జాతరను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ బంగారమ్మ తల్లికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒకలా, విడిపోయినప్పుడు మరోలా రాజకీయాలు చెయ్యొద్దని, నా మీద నిరాధారణమైన ఆరోపణలు చేయడం తగదని వైసీపీ నాయకులకు గణపతి నాయుడు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాపైన పలుచోట్ల భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే బాధితుల ద్వారా వాటిని న్యాయస్థానంలోనూ చూపించినట్లయితే మంచిదని అన్నారు. నేను కబ్జా చేశానని మీరు నిరాధారణమైన ఆరోపణలు చేసినారు కనుక వాటిలో 90% ఆదాయం మీరు పొంది 10% కనీసం 5% నాకు ఇవ్వడం చాలని ఆయన తెలిపారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో నిరూపించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. అందరూ కలిసిమెలిసి పనిచేశాం, ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు. భూమి తీసుకునింది రాసినారు కానీ తిరిగి ఇచ్చేసింది రాయలేదు. అది నన్ను వివరణ అడిగింటే నేను చెప్పింటాను. లేకపోతే దానివల్ల నష్టపోయిన వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే మీ దగ్గరికైనా రావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పచ్చు. ఇక్కడ బాధితులు రావట్లేదు. ఎంతసేపైనా మీరు పత్రికల్లో ప్రచురించేస్తే నిన్న చిన్ని యాదవ్ గారు మాట్లాడుతూ ఎక్స్ అన్నారు అంటే పొరువిచ్చి పేరు ఉచ్చరించలా. నేను మాజీ శాసనసభ్యులు అన్న ప్రచురించిన దాంట్లో వాస్తవాలు తెలుసుకోకుండా
ప్రచురింపజేసింది కాకుండా ఆయన ఫోన్లో నుంచే బయటకు సర్క్యులేట్ చేసినప్పుడు నేను మాజీ శాసనసభ్యులని గౌరవంగా సంబోధించిన కానీ ఎక్కడా కూడా పేరు పెట్టి కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు. నిన్న చిన్ని యాదవ్ గారు అంటారు మా నాయకుడిని ఎక్స్ అన్నారంటేనే మీకు అంత బాధ ఉంటే 100 కోట్ల రూపాయల భూమిని నిరాధారమైన ఆరోపణలు చేసి కబ్జా చేసినాడు అని బాధితులు చెప్పకుండా మీరే సర్క్యులేట్ చేసినప్పుడు వివరణ అడగకుండా నాకు కూడా మనోభావాలు ఉండవా? మా కుటుంబాలు బాధపడవా? మా మీద నిందారోపణలు వేసినప్పుడు మాకు కూడా అదే మారుగా మనోభావాలు ఉంటాయి. చిన్ని యాదవ్ మిత్రమా, కలిసి ఉన్నామన్నావు, ఎవరి పార్టీకి వాళ్ళు ఇష్టం అన్నావు, కలిసి ఉన్నప్పుడు వెళ్ళిపోయినాక మాట్లాడకూడదు అన్నావు, కలిసి ఉన్నాక నాకు నచ్చక వచ్చినానని చెప్పి అన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిన నా వ్యక్తిగత కారణాల చేత వచ్చేసినాక ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ మిత్రులారా సోదరులారా మీరు కూడా ఆలోచన చేయండి. మాట్లాడే అవకాశం వచ్చినా మాట్లాడే వాక్చాతుర్యం నాకు ఉన్నా ఎక్కడైనా కానీ నేను గతంలో జర్నీ చేశాను కాబట్టి ఆ కుటుంబం మీద గౌరవంతో ఏ వేదికలపైనైనా నేను వాళ్ళ పేర్లు ఎత్తుకొని ఎక్కడైనా ఉచ్చరించి కించపరిచి మాట్లాడినట్లు మీరు ఆధారాలు నిరూపిస్తే నేను సమాధానం చెప్తా. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మరింత అభివృద్ధి చేస్తారని డీసీసీ బ్యాంక్ నూతన చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం నందు బుధవారం చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను డీసీసీబీ చైర్మన్ గా ఇదివరకే పనిచేశానని, తాను చైర్మన్ గా పనిచేసిన సమయంలో బ్యాంకును అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా బ్యాంకు తిరోభివృద్ధి చెందిందని, దీనికి గల కారణాలు అందరికీ తెలిసిందేనని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మళ్లీ తనను చైర్మన్ గా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలోని శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నాయకులు కలుపుకొని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్యేలు సుగనమ్మ, సికే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, వసంత, బ్యాంక్ సీఈఓ శంకర్ బాబు, ఏజీఎంఓ మనోహర్ గౌడ్, డెప్యూటీ డీజీఎం సురేష్, లిల్లీ క్యాథరిన్, గంగిరెడ్డి, చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొని ఆయనను అభినందించారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో గురుతర బాధ్యతగా ఈ బ్యాంకుని మళ్ళా నన్ను ఛార్జ్ తీసుకోమని పంపారు. మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ. దాన్నింటినీ కూడా బయట చేయడానికి బాబన్న తరబడి సంవత్సరంగా వాటన్నింటినీ కూడా విటువల్ ఎన్నికలు లేపించి అని దొరబాబన్న దాని మీద పెద్ద పోరాటం చేశారు. తర్వాత లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను కలిసి థ్యాంక్స్ చెప్పాను, అన్న చేస్తాను కదా, అలా కాదు ఇంకా బాగా అన్నారు. సార్ ముందు చేశాం కాబట్టి కాదు ఇంకా బాగా అన్నారు. ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఆయన బ్లెస్సింగ్స్తో దొరబాబన్న, జగన్ గారు, నా సోదరుడు, నా మిత్రుడు సిఆర్ రాజను, చంద్రప్రకాష్ గారు, చంద్రబాబు, ఇక చూసి అర్థమవుతాను మీకు. ఇంకొక మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంకు ప్రతి ఒక్కది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తానని, అందరి గౌరవాన్ని కాపాడుతానని, బాబు గారి నమ్మకాన్ని ఏం మాత్రం ఒమ్ము కానినని ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.